మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంజునాథ్ లైక్ పెళ్ళితో ప్రామిస్ చేసి వాళ్ళందరూ అబ్స్కాండ్ అయ్యారు. డిసెంబర్ 6th పెళ్ళి అని చెప్పి నవంబర్ 14th ఎంగేజ్మెంట్ అని అందరి ముందు మాట ఇచ్చి డిసెంబర్ 13th మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు. 8 days అయింది నేను ఇక్కడ వచ్చి. ఫస్ట్ 2-3 days లైక్ ఫుడ్ అవన్నీ ఇచ్చారు. బట్ అది అయినప్పుడు అన్ని రూమ్స్ అన్ని లాక్ చేశారు. లాక్ ఎక్కడ ఉంటాని లైక్ మా అడ్వకేట్ మ్యామ్ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే మన హౌస్ కీస్ అన్ని ఆయాతో ఉంది అని చెప్తారు. సో ఏమో లైక్ ప్లీజ్ అంకుల్ లైక్ జస్ట్ హెల్ప్ మీ గెట్ జస్టిస్ అష్టే. మహిళ బాధ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఒక ఆడపిల్లకు తల్లిగా కూడా చెప్తున్నానండి. మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం. రోజు ఎన్నో రేప్ కేసులు అంట, ఎంతో మంది వదిలిపెట్టిపోవడాలు, భార్య భర్తలు హింసలు అన్నీ చూస్తున్నాం. మనకు అన్నీ తెలుసు. కానీ ఈరోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది, న్యాయం చేయమని అడుగుతున్నా. నా దాకా ఒక అమ్మాయి వచ్చి అక్క నాకు నువ్వే గతి, ఇంకేం నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు, నాకేం తెలియదు. ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది, వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను. ఈరోజు మీడియా దాకా వస్తూ ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానన్నమాట. మీడియాను, గవర్నమెంట్ను, తర్వాత మీ ప్రెస్ను, పోలీసు వాళ్ళను, మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, టీచర్స్, స్పెషల్లీ టీచర్స్, స్కూల్ నడుపుతున్న కరెస్పాండెంట్స్, సో వాళ్ళేమో చదువులేని అనామకులు కాదు, చదువుకున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు. అలాంటి వాళ్ళే ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు. సో దయచేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మాయికి న్యాయం చేసేందుకు అందరు కదలిరండి. స్కూల్ పేరేమో బాలాజీ విద్యాలయ, హనుమాన్ నగర్. అందరికీ ఒకటే విన్నపం. ఏం మోసం జరిగింది? ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయారు. పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ 6కు పెళ్లి అని కూడా పెట్టుకుని పారిపోయినారు. అబ్బాయి పేరు గురు ఈశ్వర ప్రసాద్, తల్లిదండ్రుల పేరు బుగడే నాగరాజు, బుగడే నాగవేణి, పద్మాది సార్. హలో, నా పేరు చందన. లైక్ పుట్టి పెరిగిందని మైసూరే, కానీ మాస్టర్స్ డిగ్రీ కోసం బెంగళూరుకి వచ్చాను. అది అయినప్పుడు అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయింది. సో బెంగళూరులోనే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసినప్పుడు సేమ్ కంపెనీలోనే కలీగ్ అని గురు నాకు పరిచయం అయింది. పరిచయం అయిన కొంతసేపటికి లైక్ మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్షిప్ నుంచి అది ప్రేమగా మారింది. అది అయినప్పుడు ఓకే ఫైన్, ఇద్దరు డిసైడ్ చేసుకున్నాము. ఓకే మేము డేట్ చేస్తున్నామంటే లైక్ పెళ్లి కోసమే చేస్తాము, ఏదో టైం పాస్కి కాదని. సో అందుకే లైక్ నేను నిజం చెప్తున్నాను. నేను తనకి ఫస్టే చెప్పాను, చూడు నువ్వు వేరే స్టేట్ నుంచి ఇక్కడ వచ్చావు జాబ్ కోసం, నేను కూడా వేరే సిటీ నుంచి వచ్చాను ఇక్కడ జాబ్ కోసం. లైక్ ఇద్దరి పేరెంట్స్కు ఎవరో 3rd person చెప్తే మీ అబ్బాయి ఒక అమ్మాయితో ఉన్నాడు, మీ అమ్మాయి ఒక అబ్బాయితో ఉన్నాడని, లైక్ మా పేరెంట్స్ కైనా నీ పేరెంట్స్ కైనా ఎవరైనా 3rd person చెప్తే అది బాగాలేదు. మేమే చెప్పదామని నేను తనకి 1 week ಕಂಟಿನ್ಯೂಸ್ గా ಐ ಟೋಲ್ಡ್ ಹಿಮ್ వెళ్ళు లైక్ మనేలు ಹೇಳು ಅಂತ అది అయినప్పుడు తను కూడా చెప్పింది. అప్పుడే లైక్ తనమ్మ లైక్ ఓకే అన్నారు. బట్ ప్రాబ్లమ్స్ వచ్చింది. తనకి మనసు నుంచి ఒప్పుకోలేదు, తనకి నచ్చలేదు. అప్పటి నుంచి ఎందుకు అంత చదివిన అమ్మాయో ఏదో తన మైండ్ లో ఏముంది నాకు తెలీదు. సో ఇవన్నీ అయినప్పుడు 6 months లేటర్ గా ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారో నాకు తెలీదు. లైక్ ఓకే ఫైన్ అని ఇవన్నీ ఆగి నేను అబ్బాయితో అడిగాను కూడా, ఓకే పెళ్లి చేసుకుందాం, చాలా లైక్ టైం అవుతుంది కదా, లైక్ వీఆర్ నాట్ ఈచ్ అదర్ ఫర్ లాంగ్, లెట్స్ గెట్ మ్యారీడ్ అని. ఇవన్నీ అయిన అప్పుడు ఓకే ఫైన్ అని
తను లైక్ తన పేరెంట్స్ నా ఇంటికి వచ్చారు, మా పేరెంట్స్ కూడా తన ఇంటికి వచ్చారు. ఇవన్నీ అయింది. ఆయన తర్వాత ఒక లైక్ మంచిదో చెడ్డదో నాకు తెలీదు, నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. అది ఏమైందంటే నాకు శాలరీ ఎక్కువ అయింది, లైక్ అబ్బాయికింత ఎక్కువ అయింది. నాకే అసలు ఏ ప్రాబ్లం లేదు, తనకు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇది మోస్ట్లీ తను అమ్మకి ప్రాబ్లం అయింటుందో ఏదో నాకు తెలీదు. అప్పటి నుంచి అన్ని చిన్ని చిన్ని విషయాలన్నీ పెద్ద పెద్ద చేసి లైక్ మీ కూతురు సరిగా లేరు, లైక్ తనకి డిమాండ్స్ ఉన్నాయని అన్ని అబద్ధాలు చెప్పారు. అఫ్ కోర్స్ ఏదో ఒక చిన్న గోల్డ్ విషయం ఆంటీ అడిగారు, నేను కూడా చెప్పాను ఆంటీ మేము కూడా మిడిల్ క్లాస్ అని, అంత ఎక్కువ ఎందుకంటే నేను కూడా ఐ హోల్డ్ అ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఆంటీ కూడా లైక్ స్కూల్ టీచర్, తను అంత స్టూడెంట్స్కి చదువు నేర్పిస్తారు. సో లైక్ అలా మైండ్ సెట్లో నేను మాట్లాడాను. సో ఇప్పటికు వాళ్ళు ఏదో లైక్ నా పేరెంట్స్తో కూడా చిన్న చిన్న గొడవ ఇవన్నీ చేసేసారు. మా నాన్న ఒప్పుకున్నారు, అది నా అల్లుడికి ఏం మీరేం అంటారో మేము ఇస్తామని అన్నీ చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పెద్ద పెద్ద చేసి ఇప్పుడు నాకు పెళ్ళొద్దు అని చెప్తున్నారు ఆంటీ. ఓకే ఫైన్ అని నేను ఇనిషియల్గా లైక్ పోలీస్కి అప్రోచ్ అయ్యాను, అంటే మా ఊర్లో. అక్కడ కూడా వచ్చి ఓకే ఈ అమ్మాయి జాబ్ రిజైన్ చేస్తే వీళ్ళు పేరెంట్స్ని వదిలి ఇక్కడికే వస్తే మాత్రమే నేను తనతో పెళ్ళవుతానని చెప్పారు. నేను కూడా అలాగే ఓకే అని అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాను. అది అయిన తర్వాత కూడా వాళ్ళు లేదు అని అక్కడి నుంచే అబ్స్కాండ్ అయ్యింది. లైక్ ఇక్కడికి వచ్చింది, లైక్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిందని. లైక్ ఎన్నిసార్లు అడిగితే ఇక్కడ రాలేదు అని అబద్ధాలే చెప్తున్నారు. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉంది, మాకేం చేయడం అని తెలియలేదు. కంప్లైంట్ ఇచ్చేద్దామంటే లైక్ నువ్వు కంప్లైంట్ ఇస్తే లైక్ తాను ఇక్కడ సూసైడ్ చేసుకుంటామని నన్ను బెదిరించారు, లైక్ బ్లాక్మెయిల్ చేశారు. ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ఇలా. Like after hearing this, like I did not have the guts to give the complaint, and moreover my intention was not to like hurt them or disrespect them. My intention was to get married to him. అది అవడం లేదు కదా, అందుకే ఓకే ఫైన్ అని ఇక్కడ కూడా ఆధునిలో లో కూడా నేను వచ్చి అన్నీ చెప్పి ఒక టైం వెళ్ళాను. అప్పుడు కూడా ఓకే ఫైన్ మేము 15 days టైం కావాలి, లైక్ చూస్తాం ఏమవుతుందా అని వాళ్ళు పేరెంట్స్ they had taken the time on every టైం తీసుకున్నారు అంతే. బట్ ఏదో క్లారిటీగా ఏమీ చెప్పలేదు. అందుకే నేను కూడా ఓకే ఫైన్ చూసే వరకు చూసి ఓకే ఇది ఎందుకంటే నేను గురువుని చాలా ప్రేమించాను, అందుకే ఓకే ఫైన్ తను చెప్పిన కండిషన్స్ వల్లే జాబ్ రిజైన్ చేసి ఓకే ఫైన్ నాకు ఎవరు వద్దని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అమ్మ సేమ్ నా కొడుకు లేదు, మీ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వచ్చేసిన నా తల్లిదండ్రులు అందరికీ చెప్పాను మీరెవ్వరు వద్దు, మీరుంటే తను నన్ను ఒప్పుకోలేదు, అందుకే మీరెవ్వరు వద్దు, నాకు తనే కావాలి అని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేదు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు, వాడు బారిపోయాడు. ఓకే ఫస్ట్ డే ఇక్కడ అడిగాను, లేదని నేను అబద్ధం చెప్పాను. ఇక్కడ అడిగితే లేదు, అందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు, తను లేదు ఇక్కడ నాకు తెలీదు అనే అన్నారు. ఓకే ఫైన్ అని నేను ఎందుకు 8 days ఒక్క రోజు కూడా నేను ఇంటి నుంచి బయటకి రాలేదు. ఎందుకు అందరూ అడుగుతారు ఎవరా అమ్మాయి అని. ఇది లైక్ నేను పెళ్లి చేసుకోవాలని ఇంటి కదా, అందుకే నాకు అలా చేయడం ఇష్టం లేదు. ఎప్పుడు ఓకే ఫైన్ అని లైక్ మా అడ్వకేట్ మళ్ళీ పెద్ద పెద్దలన్నీ కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు తనతో, ఓకే ఇలా December 6కి మేము పెళ్లి చేసుకుంటాము, November 14కి లైక్ అబ్బాయిని ఇక్కడికి తన మీద కేసు పెట్టాలి, తనని లైక్ ఏదో ఒకటి బ్యాడ్ గా చేయాలంటే ఏ రోజు అవుతుంటది. నాకు తనతో పెళ్లి కావాలి, అందుకే ఇలా ఇక్కడికే వచ్చాను.
600 kilometers ఫ్రమ్ ద ప్లేస్ అయ్యాం వచ్చి నేను పెళ్ళవుతా నీవందరూ పెట్టిన కండిషన్స్కి నేను ఓకే, నా జాబ్ వద్దు, నా పేరెంట్స్ వద్దు అని తనే చెప్పింది. అలాగే ఆ మాటకి నేను ఓకే ఫైన్ అని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వీళ్ళందరూ అబ్స్కాండింగ్, నేనేం చేయాలి? సో నేను అడిగితే ఒక్కటే, తన్ని ప్లీజ్ పిలిచండి ఇక్కడ, నాకు తనతో పెళ్ళికి ఒప్పించండి. ఓకే, థ్యాంక్ యూ.